సంక్షేమాన్ని ఏపీ ప్రజలందరికీ అందిస్తున్నామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ప్రజలకు అందే సంక్షేమంలో 33% తపాలా శాఖ ద్వారానే అందుతున్నట్లు చెప్తున్నారని, ఇక ఈ నిజాలన్నీ జనాలకు తెలియాల్సి ఉంది అని చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవక్ లేవారికి చేర్చాలి అన్నారు. వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో వారు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు శివార్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి సీఎం, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఎన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా జీడీఎస్లను మించి ఎవరూ నిర్వర్తించలేరు అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అంటే అందుకు కారణం వారేనని అన్నారు. తపాలా సేవలకు ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కానీ తాము 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి కానుకగా ఇస్తామని అన్నారు. దేవతల రాజధాని అమరావతిని శ్మశానమని అన్నారు. కానీ నేడది ప్రజా రాజధాని. దానిని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ను లాభాల బాటలో పెట్టాం అని తెలియజేశారు. జీడీఎస్ ఉద్యోగులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇచ్చి ప్రత్యేక గౌరవం కల్పించేందుకు సింధియా కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో ఢిల్లీలో ఏఐ సదస్సు జరిగింది. 80 దేశాలు పాల్గొన్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, పాడి పరిశ్రమ రంగంలో భారత్ చేస్తున్న ఏఐ అన్వయంపై ఆ దేశాలు ఆశ్చర్యపోయాయి. అలాంటి కార్యక్రమం వద్ద దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేయడం సరికాదు అని చంద్రబాబు అన్నారు. అక్కడ అర్ధనగ్న ప్రదర్శనతో దేశం పరువు తీశారని ధ్వజమెత్తారు. ఏడాదిన్నరలో ఏపీలో ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం రంగంలో వినూత్న ప్రయోగాలకు రాష్ట్రం కేంద్రంగా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్ నెట్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఏపీలో ఏబీపీ అమలుకు 2432 కోట్ల మేర నిధులు అందించేందుకు కేంద్రం సమ్మతించింది. దీనికోసం ఏపీబీఐఎల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసింది. ఇక డిజిటల్ భారత్ నిధి, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత్లో డిజిటల్ విప్లవం, డిజిటల్ కనెక్టివిటీ పెంచడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. 2014-19 కాలంలో ఫైబర్ నెట్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, పోల్స్ మీద కేబుల్స్ వేసి 9.79 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ వ్యవస్థను ధ్వంసం చేసింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఫైబర్ నెట్ కనెక్షన్లు 3.80 లక్షలకు పడిపోయాయి అన్నారు. కేంద్రం సహకారంతో ఫైబర్ నెట్ కనెక్షన్లు పెంచుతాము అని చెప్పారు. తిరుమల లడ్డూ తయారీలో రసాయనాల వాడకం అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టాలి అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చి మండలిలో వైసీపీ రాద్ధాంతం చేస్తుంది అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. అక్కడ తమ వాణిని బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ సభ్యులు బల ప్రయోగంతో మండలిని తప్పుదారి పట్టిస్తున్నారని ఎన్డీఏ కూటమి సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను గత ప్రభుత్వం పాపాలను తెలియజేసేందుకు శాసనసభే సరైన వేదిక అనే అధికార కూటమి భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్పై చర్చ ముగిసినందున తిరుమల లడ్డూ అంశాన్ని కూడా సభలో చర్చకు పెట్టాలి అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. చెప్పులు, బూట్లు ధరించి శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని మండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారిని కించపరిచేలా వ్యవహరించారని, ఇదేమని ప్రశ్నిస్తే వచ్చి అబద్దాలతో ఎదురు దాడికి దిగుతున్నారు అని మండిపడుతున్నారు. ఇక ఇలాంటి అంశాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటే శాసనసభే సరైన వేదిక అని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా శాసనసభలో చర్చించి తర్వాత అవసరాన్ని బట్టి మండలిలోనూ చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ వారంలో ఏదో ఒక రోజు ఈ అంశంపై శాసనసభలో చర్చించే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జరిగిన రసాయనాల వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రసాయనాలకి అడ్డుకట్ట వేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాము అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ప్రకటించారు. భక్తులకు సురక్షితమైన నాణ్యత కలిగిన ప్రసాదాలు ఆహారాన్ని అందించేందుకు ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అత్యాధునిక పరికరాలు యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్ కార్యకలాపాలు మార్చిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. 25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్ లో స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి 60 రకాల ముడి సరుకులు, ప్రసాదాల నాణ్యతను పరీక్షిస్తారని చెప్పారు. ల్యాబ్ ఏర్పాటు పనులు 90% పనుల వరకు పూర్తయ్యాయని చెప్పారు. రసాయనాల నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈ టంగ్ అండ్ ఈనోస్ మిషన్లను 3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తున్న ఈ మిషన్లు నెయ్యి నాణ్యతతో అత్యంత సూక్ష్మ స్థాయిలో లోపం ఉన్నా పసిగడతాయి అని తెలియజేశారు. ఈ పరికరాలు మే తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఈ ల్యాబ్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 25 కోట్లు మంజూరు చేసింది అన్నారు. ఆరోగ్య శాఖ, FSSAI మధ్య ఒప్పందం 2024 అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగింది అని చెప్పారు. టీటీడీ అధికారులు కూడా తిరుమలలోని పిండి మిల్లు ఆవరణలోని పాత భవనాన్ని కేటాయించారని అన్నారు. తిరుమల లడ్డు వివాదంతో ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు అని మంత్రులు మండిపడ్డారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చెప్పులు వేసుకుని స్వామివారి పటాలను ఊరేగించి దేవదేవుడికి అపచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు మాట్లాడారు. హెరిటేజ్ పై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. లడ్డూ విషయంలో అత్యంత నీచమైన పాపం చేసి వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. కౌన్సిల్లో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. హిందూ మతం, హిందువుల ఆచారాలు, దేవుళ్లపై జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం విశ్వాసం లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చెప్పులు వేసుకుని స్వామి చిత్రపటాలను ప్రదర్శించడం ద్వారా నీచ రాజకీయాలకు పాల్పడ్డారని, స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం సిగ్గుచేటు అని మంత్రి డిఎస్బీవి స్వామి మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న సాకుతో దర్శనాన్నే మానుకున్న జగన్ రెడ్డికి తిరుమల ఊసెత్తే అర్హత లేదు అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. చట్టసభల్లో దేవదేవుణ్ణి అవమానించేలా వ్యవహరించిన జగన్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీస్తుందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని మండిపడ్డారు. రైస్ పుల్లింగ్ పోరుతో మోసగించిన కేసులో శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల వైసీపీ కన్వీనర్ చింతకుంట కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు ప్రస్తుతం తలుపుల మండల వైసీపీ కన్వీనర్ గా, తలుపుల ఉప సర్పంచ్ గా పనిచేస్తున్నాడు. డీఎస్పీ శివనారాయణ స్వామి కదిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణారెడ్డి రైస్ పూలింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి 13 లక్షలు తీసుకున్నాడని, మరో 7 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకున్నాడని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి ఫార్చునర్ వాహనం, 3 సెల్ ఫోన్లు, 5 రాగి చెంబులు, 1.08 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డిక్కీబాబు రైస్ పూలింగ్ మహిమ గల రాగి చెంబు తయారు చేసే విద్య తనకు తెలుసు అని, దానిని మార్కెట్లో 2 కోట్లకు అమ్మొచ్చు అని నమ్మించాడు. వాటిని నమ్మిన తలుపుల మండల బూరుజుపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే రైతు గత ఏడాది 10 లక్షలు ఇచ్చాడు. ఈ ఏడాది జనవరిలో మరో 10 లక్షలు ఇస్తే రాగి చెంబును తయారు చేసి అమ్మి ఇస్తానని డిక్కీబాబు వేణుగోపాల్ రెడ్డికి చెప్పారు. ఇక నమ్మకం కుదరని బాధితుడు తనకు చెంబు వద్దని 10 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీంతో చంపుతాము అని నిందితుడు బెదిరించాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిక్కీబాబును అరెస్ట్ చేశారు. డిక్కీబాబుపై తలుపుల స్టేషన్లో ఇదివరకే 7 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలియజేశారు. రైస్ పూలింగ్ పేరుతో పలువురిని మోసగించిన వైసీపీ నేత డిక్కీబాబు ఆ సొమ్ములు పలువురు నాయకులకు వాటాలు పంపినట్లు సమాచారం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 1.02 లక్షల కోట్లు ఖర్చు చేసింది అని తెలియజేశారు. నిధులన్నీ ఆ ఒక్క ప్రాజెక్టుకే ఖర్చు చేసి మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం భూసేకరణకు నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని, అది ప్రజల సొమ్ముతో నిర్మించింది అని అన్నారు. దానిని వినియోగంలోకి తెస్తాము అని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పైన కుంగింది అని,
లోపలి భాగంలో ఏం జరిగిందో అంచనా వేయడానికి సాంకేతిక బృందాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఏ బ్యారేజీని వృధాగా ఉంచబోము అన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి సందర్శించారు. నేరుగా దేవాదుల ఇన్టెక్ వెల్ వద్దకు వెళ్లి గోదావరి జలాల ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి జలాల వివాదం రాజకీయ రంగు పులుముకుంది అని, గత 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ వివాదమే ఉండేది కాదు అన్నారు. తెలంగాణపై 8.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉండడంతో సాగునీటి ప్రాజెక్టులు 70 నుంచి 80% పూర్తయినా పెండింగ్ పనులు పూర్తి చేసుకునేందుకు నిధుల కొరత ఉంది అని చెప్పారు. ఆర్థిక పరిస్థితులను అధిగమించి రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం మహా అద్భుతంగా చూపించింది అని సీఎం రేవంత్ ఎద్దేవి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా దేశంలో అత్యధికంగా వరి సాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపై మొన్నటి శాసనసభలో వివరణ ఇచ్చాం. అయినా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మాపై ఆరోపణలు చేయడం సబబు కాదు. మీరు తప్పు చేశారా లేదా అన్నది ప్రజలు గుర్తించారు, శిక్షించారు అని రేవంత్ అన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో ఇంకా పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నేడు ఓ స్పష్టత రానుంది. ప్రాథమిక సహకార సంఘాల పదవుల భర్తీ, రైతు భరోసా నిధుల విడుదల, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు వంటి అంశాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి. సోమవారం మధ్యాహ్నం తర్వాత సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర దాటింది. ఎన్నికలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటిన నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించాలి అనుకుంటే మార్చి 14 లోపే పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు, ఎన్నికలు ఒకేసారి ఉంటే ఇబ్బంది తప్పదు. ఈ నేపథ్యంలో పరిషత్లకు ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక, 10th పరీక్షలకు ముందా తర్వాతా అన్న దానిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే. ఇక ప్రాథమిక సహకార సంఘాల పదవులను నామినేటెడ్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన నిర్ణయం వెలువడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలను ఇప్పటి నుంచి చేపట్టాలి అన్న దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వివిధ శాఖల అంశాల వారీగా బడ్జెట్ పద్దులపైన చర్చించే అవకాశం ఉంది. యాసంగి రైతు భరోసా విడుదల, నిధుల సర్దుబాటుపై సమీక్షించనుంది. కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం. బాన్సువాడలో 2 వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ఆదివారం చలో కామారెడ్డి, బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డితో పాటు బాన్సువాడలో పలు కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. దీంతో ఆయన్ను విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు పోలీసులు స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఇక మరోవైపు కామారెడ్డికి బయలుదేరిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్ పోలీసులు కన్నుగప్పి కామారెడ్డికి రావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ బీపీ పాటిల్ను మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బొల్లారం పోలీస్ స్టేషన్లో రామచంద్రరావు మాట్లాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పు చేతల్లో ప్రభుత్వం కొనసాగుతుంది అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో బందీగా మారింది అని విమర్శించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయడం, ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా అని నిలదీశారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెసే అని స్పష్టం చేశారు. బాన్సువాడలో రాళ్ల దాడికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం సద్దుమణగలేదు. బాన్సువాడలో హింసాత్మక ఘటనలు, అదేవిధంగా శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటి ముట్టడిని నిరసిస్తూ ఆదివారం చెలో కామారెడ్డి, బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో ఆ 2 పట్టణాల్లో హై అలర్ట్ కొనసాగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగు వెనుక భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుంది అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చి బడా కాంట్రాక్టర్లకు భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న గండిపేట మండలం హైదార్ష్ కోట్, బండ్లగూడ బాధితులను ఆదివారం కలిసి మాట్లాడారు. ఆయనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి ఉన్నారు.
మధు పార్క్ బ్రిడ్జిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ మాట్లాడారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి పక్షాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఆనాడు కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే రేవంత్ బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మధు పార్క్ అపార్ట్మెంట్కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదని, ప్రజల కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మాట్లాడుతున్నామని చెప్పారు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రైతులకు రైతు బంధు అడిగితే డబ్బులు లేవని సీఎం అనడం విడ్డూరంగా ఉంది. పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్, మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జోబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని నిలదీశారు. వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తోంది అని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని యువత కూడా ఐటీ రంగాన్ని వదిలి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలియజేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 3 రోజులుగా కొనసాగుతున్న రైతు బడి అగ్రి షోను మంత్రి తుమ్మల ఆదివారం ముఖ్య అతిథిగా సందర్శించారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను స్వయంగా పరిశీలించి సాంకేతికత, అధునాతన పరికరాలతో ఎలా లాభసాటి వ్యవసాయం సాధ్యమవుతుంది అనే విషయాలను స్టాల యజమానులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. తాను రైతు బిడ్డనేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలోకి భారీ సంఖ్యలో రైతులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన రైతుబడి అగ్రి షో నిర్వాహకులను మంత్రి తుమ్మల అభినందించారు. 3 రోజులు జరిగిన అగ్రి షోకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం 1537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 కేంద్రాలను సున్నితమైన కేంద్రాలుగా గుర్తించారు. 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8 గంటల 30 నిమిషాలకు చేరుకోవాలి. హాల్ టికెట్ చూపి కేంద్రంలోకి ప్రవేశించాలి. ఇన్విజిలేటర్ ద్వారా పొందిన ఓఎంఆర్ బార్కోడ్ షీట్లోని వివరాలను సరిచూసుకోవాలి. పరీక్షల నిర్వహణ పరిశీలనలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యా ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులు వివిధ హోదాల్లో పరీక్షా కేంద్రాలను సందర్శిస్తారు. వీరితో పాటు జిల్లా పరీక్షల కమిటీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, సీటింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్షా కేంద్రాలు తనిఖీ చేస్తారు. పరీక్ష నిర్వహించే ప్రతి గదిలో, పరీక్షా కేంద్రం ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మొదటి సంవత్సరం గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, హిస్టరీ సబ్జెక్టులకు 32 పేజీల సమాధాన పత్రాలు ఇస్తారు. మిగిలిన బ్యాక్లాగ్ సబ్జెక్టులకు రెండో సంవత్సరం అన్ని సబ్జెక్టులకు 24 పేజీల బుక్లెట్ను అందిస్తారు. అడిషనల్ ఆన్సర్ షీట్లు ఇవ్వరు. ఏపీలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా దేశంలోని అత్యధికంగా కర్నూలులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా, మరికొన్ని చోట్ల 1-2 డిగ్రీలు ఎక్కువ లేదా తక్కువగా నమోదయ్యాయి. ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఆదివారం ఉదయానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగా పయనించి సాయంత్రానికి ఈశాన్యంగా దిశ మార్చుకుంది. రానున్న 36 గంటల్లో ఈశాన్య దిశలో పయనించి మధ్య బంగాళాఖాతం దిశగా వెళ్లనుంది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని కొన్ని చోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్లేనా? కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు కంటే ముందే ఆపరేషన్ కగార్ విజయవంతం అవుతుందా అంటే అవునని అంటున్నాయి పోలీసు వర్గాలు. కొన్ని దశాబ్దాలుగా జనతన సర్కార్ లాంటి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ ఒక ఉనికి కోల్పోయినట్లేనని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కు ఈ ఏడాది మార్చి 31వ తేదీన డెడ్లైన్ నిర్ణయించారు. మావోయిస్టు రహిత దేశం లక్ష్యంలో చివరి దశకు చేరుకున్నామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నెల మొదటి వారంలో రాయ్పూర్లో కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు, నిఘా విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఏరివేత విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా పోలీసులు మరో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించి నిఘా సమాచారాన్ని పంచుకుంటూ కీలక మావోయిస్టు నేత లోకేటి చందర్తో పాటు 4గురిని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టలపై కేంద్ర బలగాలను మోహరించి ఒత్తిడి పెంచారు.
దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కృత్రిమ మీద ఏఐ బ్యాచ్ సదస్సు విజయవంతం కావడం కాంగ్రెస్ సహించలేకపోతోంది అని ప్రధాని మోదీ అన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ఆ సదస్సు వద్ద చొక్కాలు విప్పి హల్చల్ చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ మురికి నగ్న రాజకీయాలు చేస్తోంది అని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆ పార్టీ నిస్సిగ్గుగా మారింది అని, ఇంకా చొక్కాలు విప్పాల్సిన అవసరం ఏముంది అని ఎద్దేవా చేశారు. ఆదివారం ప్రధాని మోదీ యూపీలోని మిరాట్లో నమో భారత్ రైలును విస్తరించిన మెట్రో రైలును 12,930 కోట్లతో పూర్తి చేసిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఏఐ సదస్సు వద్ద కాంగ్రెస్ నిరసన ఆ పురాతన పార్టీ సైద్ధాంతిక దివాలా కోరుతనానికి పతనానికి నిదర్శనం. సొంత దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు తనను ద్వేషిస్తున్నారు, చివరకు తన తల్లిని అవమానించేందుకు వెనుకాడడం లేదు అని మోదీ ఆరోపించారు. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని వారు గుర్తుంచుకోవాల్సిందే. ఇది జాతీయ కార్యక్రమం. కాంగ్రెస్ సభ్యత మరిచి వ్యవహరించింది, అన్ని హద్దులు దాటేసింది. వారి ప్రవర్తనను దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనకు సిగ్గుపడాల్సింది పోయి దేశాన్ని అవమానించిన వారిని హీరోలు చిత్రీకరించింది అని దుయ్యబట్టారు. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాయిదా పడ్డాయి. ఇటీవలి ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఒప్పందంలోని అంశాలకు తుది మెరుగులు దిద్ది మార్చి 3వ వారానికల్లా సంతకాలు జరిగేలా ఇరు దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు అమెరికాలోని వాషింగ్టన్లో ఇరు దేశాల ఉన్నతాధికారులు బృందాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ట్రంప్ అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడం, దీంతో ఇతర చట్టాల కింద ప్రపంచ దేశాలపై 15% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత పరిణామాలను సమీక్షించిన అనంతరం చర్చలు తిరిగి ఎప్పుడు జరిగేది నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. భారత్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థల అండదండలతో ఢిల్లీలో విధ్వంసానికి ప్రణాళికలు రచించినట్లు అనుమానిస్తున్న 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా పేలుళ్లకు కుట్ర పన్నింది అన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సంస్థలు శనివారం అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. పక్కా సమాచారం ఓ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఢిల్లీ పోలీసుల మేరకు తమిళనాడులోని పలు ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం తమిళనాడులో 6గురిని, అంతకుముందు పశ్చిమ బెంగాల్లో మరో 2 అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు. పట్టుబడిన వారిలో 7 బంగ్లాదేశీయులు కాగా ఒకరు పశ్చిమ బెంగాల్లోని మాల్దాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలియజేశారు. 1 కాదు 2 కాదు, ఐసీసీ ఈవెంట్లలో వరుసగా 18 మ్యాచ్ల్లో టీమిండియాకు ఓటమనేదే లేదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పరాభవం తర్వాత అప్రతిహతంగా సాగుతున్న ఈ విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా జట్టు భారత్పై ప్రతీకారం తీర్చుకుంది. 2 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆఖరి క్షణాల్లో టైటిల్ను దూరం చేసిన టీమిండియాకు గట్టిగానే ఝలకిచ్చింది. మిల్లర్, బ్రెవిస్, స్టాప్స్ బ్యాటింగ్లో చెలరేగగా ఆ తర్వాత బౌలర్లు విసిరిన పంజాకు భారత బ్యాటర్లు విలువిల్లాడారు. వీటిని కట్టడి చేసేందుకు పగడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ లో అజేయంగా దూసుకువెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన సూపర్ 8 గ్రూప్ 1 మ్యాచ్లో చెలరేగిన సఫారీ బౌలర్లు మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. చెత్త బ్యాటింగ్తో నిరాశపరిచిన భారత జట్టులో శివం దుబే ఒక్కడే ఆకట్టుకున్నాడు. దీంతో ఏకంగా 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయాన్ని అందుకుంది. ముందుగా సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. మిల్లర్, బ్రెవిస్, స్టాప్స్ రాణించారు. పేసర్ బుమ్రాకు 3, అర్షదీప్కు 2 వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 18.5 ఓవర్లో 111 పరుగులకే కుప్పకూలిపోయింది. దుబే తర్వాత హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్లదే అత్యధిక స్కోర్. ఇక పేసర్ యాన్సన్ను 4, స్పిన్నర్ కేశవ్కు 3, హాష్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మిల్లర్ నిలిచాడు.